ప్రియులారా, గత 2 రోజులుగా అద్భుతమైన ఒక కుటుంబము గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటి రోజున దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబ యజమానుని గురించి ధ్యానం చేశాం. నిన్నటి దినమందు ఆ దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానుని భార్యను గురించి ధ్యానం చేశాం. ఈరోజు ఆ దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానుని పిల్లల గురించి ధ్యానం చేద్దాం. రండి. 128వ కీర్తన భాగంలో మొట్టమొదటిగా అందులో దేవుడు కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఒక కుటుంబ యజమానుడు అందులో మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానుని భార్య అందులో కనిపిస్తుంది. ఆ దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానుని పిల్లలు అందులో కనిపిస్తారు. పేర్లు లేవు కానీ ఒక అద్భుతమైన కుటుంబము ఆ అధ్యాయములో దాగి ఉన్నది. కనుక మొదటిగా దేవుడు కనిపిస్తాడు, తర్వాత కుటుంబ యజమానుడు కనిపిస్తాడు, తర్వాత అతని భార్య కనిపిస్తుంది, తర్వాత అతని పిల్లలు కనిపిస్తారు. ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబ యజమానుని కట బైబిల్ చెబుతుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని. ఒక కుటుంబ యజమానుడు దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో నడిస్తే అతనికి మేలు జరుగుతుంది అని. ఆ తర్వాత ఆ కుటుంబ యజమానుని యొక్క భార్య పల్లించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు ఆయన పిల్లలంట, ఆ కుటుంబ యజమాని పిల్లలు ఏమని వ్రాయబడిందమ్మా? నీ భోజనపు బల్ల చుట్టూ చెప్పండి, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఈరోజు ఒలివ మొక్కల గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒలివ మొక్కలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమిటి, అందులో ఉన్న సుగుణాలు ఏమిటి, కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒలివ మొక్కను గురించి, ఒలివ చెట్టును గురించి మనము జ్ఞాపకం చేద్దాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. వినండి, దేవాది దేవుడు ఒక కుటుంబ యజమానుని అనగా తను నమ్మినటువంటి ఆ కుటుంబ యజమానుని పిల్లల్ని దేవుడు ఒలివ మొక్కలాగా చేస్తాను అని చెప్పాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, చెప్పండి, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అని చెప్పాడండి. కనుక ఆ ఒలివ మొక్కలో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణాలను నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఒకటి ఏమిటి అనంటే ఒలివ మొక్క సువార్తకు సాదృశ్యంగా ఉన్నది. దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి, ఇప్పుడు చెప్పండి అందరూ. సువార్తకు సాదృశ్యంగా ఉంది అంటే దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానుని పిల్లలు దేవుని సువార్తను ప్రకటిస్తారు. అర్థమవుతుందమ్మా? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు, దేవుని పరిచర్య చేస్తారు. దేవుని సువార్త, దేవుని సువార్త, వార్త, దేవుని వార్త, దేవుని మాట తెలియచేస్తారు. అందులో మనకు ఆధారంగా ఆదికాండం, ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, నోవహు కాలములోన జలప్రళయము వచ్చి కంప్లీట్గా నాశనమైపోయింది. ఓడలోన 8 మంది మాత్రమేనగా నోవహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. జలప్రళయం ద్వారా కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఆ తర్వాత నోవహు అంటే నీళ్లు తగ్గినాయా లేదా అన్నదానికి తెలుసుకోవడానికి ఒక పావురాన్ని విడిచాడు. విడిచినప్పుడు ఆ పావురము దేన్ని తీసుకొని వచ్చింది అనంటే, చదువుదాం ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. సాయంకాలమున త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను. ఒలివ మొక్క ఏమండి దేనికి సాదృశ్యం ఉంది చెప్పండి? సువార్తకు సాదృశ్యం ఉంది. నోవహు కాలములోన నీళ్లు తగ్గినాయే లేదు అని తెలుసుకోవడానికి పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురము దేన్ని తీసుకొని వచ్చింది? ఒలివ ఆకును. అంటే ఒక వార్త తెచ్చింది. ఏంటంటే నీళ్లు తగ్గినాయి. ఏమండి? వార్త అనగా సువార్త. అర్థమవుతుంది కదండి? ఒక దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబ యజమానుని యొక్క పిల్లలు ఏం పని చేస్తారు అంటే దేవుని పని చేస్తారు. అర్థమవుతుందండి? దేవుని సేవ చేస్తారు, దేవుని పరిచర్య చేస్తారు. పరిచర్యలో 3 రకాలుగా ఉన్నాయి.
ఒకటేమిటంటే, ఒకటి దేవుని పరిచర్య, రెండవది సేవకుని పరిచర్య, మూడవది మందిర పరిచర్య. అర్థమవుతుందండి? ఒకటి దేవుని పరిచర్య, సువార్త చేయటం, పత్రికలు పంచటం, దేవుని మాటలు ఇతరులకు చెప్పడం, నశించిపోయే ఆత్మల కొరకు అయ్యా యేసు ప్రభు నిజమైన రక్షకుడు, ఆయన మన పాపముల కొరకు కలువరి శిలువలో త్యాగం చేశాడు, రక్తాన్ని చిందించాడు, మన పాపం పోవాలంటే యేసు రక్తము కావాలి, ఆయన ద్వారా మనకు రక్షణ ఉంది, విమోచన ఉంది, నిత్యరాజ్యం ఉంది, సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత రెండవ పరిచర్య ఏంటి? సేవకునికి పరిచర్య చేయాలి. ఏమండి? ఆ తర్వాత మూడవ పరిచర్య ఏంటి? మందిర పరిచర్య చేయాలి. ఇలాంటి పరిచర్యలు ఒక వ్యక్తి చేయగలిగితే ఆ వ్యక్తి తప్పక దీవించబడతాడు. అలాంటి పని నేను చేశాను, చిన్నప్పటి నుండి అలాంటి పని చేశాను. దేవుని పరిచర్య చేయడానికి, సేవకుల పరిచర్య చేయడానికి, వారి బట్టలు ఉతికి, వారి ఒళ్ళు ఉతికి, వారికి బట్టలు ఇస్త్రీ చేసి, వాళ్ళ బ్యాగులు మోసుకొని, వాళ్ళ ఒళ్ళు పండుకుంటే కూడా వారికి ఒళ్ళు ఒత్తి, ఆ రీతిగా సేవకులు పరిచర్య చేశాము. ఈరోజు ఎన్నో ప్రాంతాలకు మాకు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఒలివ మొక్క సువార్తకు సాదృశ్యంగా ఉంది. ఒక కుటుంబ యజమానుడు దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడిచి ఆయనందు భయభక్తులు కలిగి జీవించినాడు అంటే అతని పిల్లల్ని దేవుని పరిచర్య చేసే పిల్లలుగా దేవుడు నిలబెడతాడు. ఆమెను చెప్పండి, అందరూ కూడా ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని సువార్త ప్రకటిస్తారు. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక ఛాలెంజ్గా ఈ మాట చెబుతున్నాను. అదేమిటి అంటే, ప్రపంచంలోన వినండి, ప్రపంచంలోన ఏ ధనవంతుడికి, ప్రపంచంలోన ఏ ఆస్తిపరునికి, ప్రపంచంలో ఏ అధికారికి, ప్రపంచంలో ఏ అందగానికి, ప్రపంచంలో ఏ జ్ఞానికి ఇవ్వనటువంటి ఒక గొప్పతనత ఏమిటంటే దేవుని సువార్త పని. చప్పట్లు కొట్టండి. దేవుని సువార్త పని. దేవుని సువార్త చేసేవాడు చిన్నవానికైనా దేవుని మాటలు చెబుతాడు, ముఖ్యమంత్రికైనా దేవుని మాట చెబుతాడు, ప్రధానమంత్రికైనా దేవుని మాట చెబుతాడు, అమెరికా అధ్యక్షునికైనా దేవుని మాట చెబుతాడు. కానీ మిగతా వాళ్ళు చెప్పలేరు. అలా అర్థమవుతుందండి? మిగతా వాళ్ళు దాని గురించి చెప్పేటువంటి దాని నుంచి ఫలితం ఏమి కూడా లేదు. కానీ ఒక దేవుని సువార్త ప్రకటించడానికి ఒక దేవుని సేవకుడు నేను చెప్తున్నాను. అనేక మంది రాజకీయ నాయకులకు నేను దేవుని సువార్త చెప్పాను. అనేక మంది మినిస్టర్ల దగ్గర కూర్చొని దేవుని మాటలు మాట్లాడాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక కుటుంబ యజమానుడు దేవుని నమ్ముకొని ఆయన మార్గంలో నడిస్తే ఆయన పిల్లలను ఒలివ మొక్కలుగా చేస్తారు. ఒలివ మొక్క సాదృశ్యం దేవుని సువార్త ప్రకటిస్తారు. ఏం చేస్తారు తెలిసిన? దేవుని సువార్త ప్రకటిస్తారు. అందుకే ప్రభు అయిన క్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను మరలా వస్తాను, అయితే మీరు ఒక పని చేయాలి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పండి, నమ్మని వానికి శిక్ష ఉందని చెప్పండి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనంలో వ్రాయబడి ఉన్నది. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉందని చెప్పండి. అందుకే చెబుతున్నాం ఈ రాత్రి ఒక కుటుంబ యజమానుని పిల్లలు దేవుని సువార్తను నమ్మటం ద్వారా నిత్య జీవం దొరుకుతుందని, నమ్మకపోతే నరకము ఉంది అనే విషయాన్ని ఒక మానవాళికి చెబుతున్నది ఎవరు అంటే దేవుని సేవకులు. కనుక ప్రియులారా, ఒక కుటుంబ యజమానుడు దేవుని నమ్ముకుంటే అతని పిల్లల్ని సువార్త ప్రకటించే పిల్లలుగా ఉంటారు. దేవుని సువార్తను ప్రకటిస్తారు. వాళ్ళు వీధైనా సరే, పత్రికలైనా సరే, ఎక్కడైనా సరే దేవుని మాటలు ఖచ్చితంగా చెబుతారు. వాళ్ళు దేవుని మాటలే మాట్లాడతారు, దేవుని మాటలే చెబుతారు. నువ్వు బస్సులో వెళ్ళిన పక్కన వ్యక్తికి దేవుని మాటలు చెబుతాడు, నువ్వు ట్రైన్లో వెళ్ళిన పక్కన వ్యక్తితో దేవుని మాటలు చెబుతారు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ స్నేహితులు ఉన్నా, మీరు నమ్ముతారండి, మా చర్చిలో ఉన్నటువంటి యవన పిల్లలు వినండి, ముఖ్యంగా లేడీస్ యవన పిల్లలు అంటే వారి స్థాయికి వెళుతూ, అంటే బీటెక్ చేసేటప్పుడు, లేకుంటే ఎంటెక్ చేసేటప్పుడు, లేకుంటే వారు కాలేజీలో చేరినప్పుడు ఒక పని చేస్తారు. మా చర్చికి వెళ్ళే పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను రాసినటువంటి పాటలు వాళ్ళ ఫ్రెండ్స్కి నేర్పిస్తారు. నేను చెప్పిన ప్రసంగాలు ఆ పిల్లలు కూర్చోబెట్టుకొని చెబుతారు. నాకు ఒక అలవాటు ఉంటుంది, నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లల్ని విజిట్ చేసి వస్తాను. అది నాకు అలవాటు. ఆత్మీయ బిడ్డలని ఖచ్చితంగా వెళ్ళి, అలాంటప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు, ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు అనేక మంది తన స్నేహితులు నా దగ్గరకు వచ్చి, అంకుల్, అక్క వచ్చిన తర్వాత మేము పాటలు నేర్చుకున్నాం, అక్క వచ్చిన తర్వాత వాక్యాన్ని నేర్చుకున్నాం,
అక్క వచ్చిన తర్వాత మేము ప్రార్థన నేర్చుకున్నాం. ఇదిగో మీరు పాడినటువంటి పాటలు అక్క నేర్పించింది, మీరు చెప్పిన ప్రసంగాలు మాకు చెప్పింది. ఈరోజు మేము అందరం రాత్రి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటున్నామని, అంకుల్ మా కొరకు ప్రార్థన చేయండి అని నా దగ్గర మోకరించినప్పుడు నేనెంత సంతోషించేవాడిను. ఎస్, కాలేజీలో అయినా సరే, స్కూల్ అయినా సరే, నువ్వు ఉద్యోగం చేస్తున్నా సరే, ఎక్కడైనా సరే దేవుని సువార్త చెప్పాలి ఖచ్చితంగా. ఆమెను చెప్పండి. దేవుని సువార్త చెప్పాలి ఖచ్చితంగా. ఒక కుటుంబ యజమానుని యొక్క పిల్లల్ని దేవుడు ఎలా చేస్తాడు అంటే, దేవుని సువార్తను ఎక్కడైనా, కాలేజీలోనైనా సరే, ఉద్యోగంలో అయినా సరే, ప్రయాణాలు చేస్తున్నా సరే, వాళ్ళు దేవుని మాటలు చెప్పకుండా ఉండలేరు. వారు దేవుని యొక్క సువార్తను చెప్పకుండా ఉండలేరు. వారు ఖచ్చితంగా దేవుని మాటలు చెబుతూనే ఉంటారు. ఎంతవరకు అంటే సత్యంత వరకు. సత్యంత వరకు వారు దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు.